శిశిర ఎక్కిన కార్ అటు వెళ్ళగానే ఇటు ఒక బ్లాక్ కారు వచ్చి ఆగుతోంది. అందులో నుండి దిగుతాడు శశాంక్. హుందాగా నడుచుకుంటూ లోపలికి అడుగు పెడతాడు. హాయ్ గైస్. ఆశ్చర్యంగా ఉంది కదా, శిశిర వచ్చిన అదే ఇంట్లోకి శశాంక్ రావటం ఏమిటి అని. ఇక ఆశ్చర్యానికి అడ్డు వేస్తూ మనం భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 8లోకి వెళ్ళిపోదామా? హాల్లో ఉన్న బాక్సులను చూసి ఏంటి ఇవి అని అడిగేస్తాడు వాటిని చూస్తూ. రేష్మ అవుట్ఫిట్స్ ఇవన్నీ అని సత్యవేణి గారు అతనితో చెప్తారు. ఓకే అని కాల్ రావటంతో మాట్లాడుకుంటూ ఉంటాడు తను. సర్వెంట్ వచ్చి శశాంక్కి కాఫీ ఇస్తాడు. అది సిప్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఫోన్ మాట్లాడేశాక ఏదో స్క్రోల్ చేస్తున్న అతనితో కాస్త కోపంగా రేష్మ వచ్చింది. ఫార్మాలిటీ కోసమైనా పలకరించాలి కదా అని అనగానే ఫోన్లో నుండి తల ఎత్తి హాయ్ అని మళ్ళీ తల దించేస్తాడు అతను. సత్యవేణి గారు తల కొట్టుకొని ఇంతకీ వాడేడి రాలేదు అని అడుగుతోంది. వస్తున్నాడు అని లేచి తన రూంలోకి వెళ్ళిపోతాడు శశాంక్. రేష్మ బాధపడిందేమో అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు రేష్మ, వాడే నీ పెళ్ళయ్యాక నార్మల్ అయిపోతాడులే అని ఆవిడ రేష్మతో చెప్పారు. పర్లేదు అత్తయ్య గారు, తన గురించి నాకు తెలిసిందే కదా అని రేష్మ చెప్పింది. అప్పుడే పక్కన కూర్చొని ఉన్న ఫ్రెండ్స్ అందరూ పైకి లేస్తూ మేమిక వెళ్తాము సత్యవేణి అని చెప్పగానే సరే అని చెప్పింది సత్యవేణి. వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోగానే రేష్మ కూడా నేను కూడా వెళ్తానత్తయ్యా అంటుంది. కాసేపు ఉండమ్మా అని సత్యవేణి చెప్పింది. ఉండాలని ఉన్నా లోపల లేదాంటీ, అమ్మ తొందరగా వచ్చేయమంది అని చెప్పింది ఆ అమ్మాయి. మీ అమ్మగారు కూడా వస్తే బాగుండేది కదా అని సత్యవేణి రేష్మతో అన్నది. బంధువులు వచ్చారని రాలేదత్తయ్యా, ఫోన్లో పిక్స్ చూపిస్తానులేండి అని లేచేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి లోపలికి వస్తున్నాడు శశికిరణ్. అతను చూడగానే సిగ్గుపడుతోంది రేష్మ. ఆమెను చూసి హాయ్ అని నవ్వుతూ అంటాడు. హాయ్ అని సిగ్గుపడుతూ చెప్తుంది రేష్మ. వాళ్ళని చూసి మురిసిపోతూ మీ కాబోయే ఆయన వచ్చాడు కదా, కాసేపు ఉండి వెళ్ళమ్మా అని అంటారు సత్యవేణి. లేదాంటీ వెళ్తాను, ఇప్పటికే చాలాసేపు అయింది వచ్చి అని చెప్పగానే సరే సరే అయితే అని చెప్పి శశి రేష్మని దించిరా అని ఆవిడ చెప్పారు అబ్బాయితోటి. వద్దు అత్తయ్య గారు, కారులోనే వెళ్ళిపోతాను, ఇప్పుడే వచ్చారు కదా ఆయనకెందుకు శ్రమ అన్నది ఆ అమ్మాయి. అప్పుడే ఆయన గురించి ఆలోచిస్తున్నావే అని ఆట పట్టించింది. కారు ఎక్కించిరారా అని లోపలికి వెళ్ళిపోతుంది ఆవిడ. ఇద్దరూ మౌనంగా కారు దగ్గరికి వెళ్తారు. కారు డోర్ తీసి ఆమె ఎక్కాక రేపు ఫ్రీ అయితే బయటికి వెళ్దామా అని అడుగుతాడు అతను. రేష్మ తటపటాయిస్తూ చూస్తుంది. నీకు కుదరకపోతే మరొక రోజు పెట్టుకుందాంలే అన్నాడు అతను. అది రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, ఈరోజు లీవ్ పెట్టాను, మళ్ళీ రేపు లీవ్ అంటే కుదరదు అని చెప్పింది ఆ అమ్మాయి. శశికిరణ్ నవ్వేసి ఇంత చిన్న విషయానికి అంత ఆలోచిస్తావేంటి, నీకు కుదిరినప్పుడు వెళ్దాం అని కార్ డోర్ తీసి కారు ఆ అమ్మాయి కూర్చోగానే డోర్ని క్లోజ్ చేశాడు. ఇక కారు వెళ్లే వరకు ఉండి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే శశికిరణ్ తండ్రి కూడా బయట నుండి వచ్చారు. హాల్లో కూర్చుని శశికిరణ్ అతని తండ్రి గిరిధర్ గారు మాట్లాడుకుంటూ ఉంటే కాఫీ తీసుకుని వస్తాడు సర్వెంట్. కాఫీ తాగుతున్న వీళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది సత్యవేణి. వాళ్ళు ఎదురుగా కూర్చుని ఆ రోజు జరిగినవన్నీ వివరంగా చెప్పి కోడలి అందం గురించి పొగుడుతూ ఉంటుంది ఆమె. ఆవిడ చెప్పేది వినకపోతే రాద్ధాంతం చేస్తుంది అని వాళ్ళిద్దరు వింటూ ఊకొడుతూ ఉన్నారు. పెద్దోడికి పెళ్ళైపోతుంది, ఇక చిన్నోడికి కూడా మంచి అమ్మాయి దొరికితే అంతే చాలు అన్నది ఆవిడ. అప్పుడే చిన్నోడికి పెళ్లికి తొందర ఏంటై, వీడికి అవ్వనివ్వు ముందు అని విసుగ్గా అంటాడు గిరిధర్. మీరు ఊరుకోండి, వీడు వద్దు వద్దు అంటూ లేట్ చేశాడు, వాడికి అలా జరగనివ్వను అసలు నేను, వాడికి అమ్మాయిని చూస్తున్నాను, ఇంకో సంవత్సరంలోపు వాడికి పెళ్లి చేసేస్తాను అన్నది ఆవిడ. ఆవిడ తాము ఏమి చెప్పినా వినదు అని వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. పైనుండి కిందకి వస్తున్న శశాంక్ ఆ మాటలు విని నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కాదు అని ఏమైనా ట్రై చేస్తే నేను ఫారెన్ ఇప్పుడే వెళ్ళిపోతాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏడుపు మొహంతో చూసారా చూసారా ఏమంటున్నాడో వాడు అని ముక్కు ఎగబిలుస్తుంది సత్యవతి. శశికిరణ్కి కాల్ రావటంతో
బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవరికి తప్పినా తనకు తప్పదు కదా అని భార్యను ఓదారుస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, వాడు కాదంటే నేను చూసుకుంటాను అని అన్నాడు అతను. శశాంక్ అక్కడి నుండి కారులో డ్రైవ్ చేసుకుంటూ సిటీలో తిరుగుతున్నాడు. ఎటు వెళ్లాలో ఎందుకు వెళ్లాలో కూడా తనకి తెలియటం లేదు. గుండెల్లో ఏదో సన్నని బాధ, ఎంత ప్రయత్నించినా ఆ బాధ అతన్ని విడిచి వెళ్లటం లేదు. అలా తిరుగుతున్న అతను రెడ్ లైట్ దగ్గర ఆగుతాడు. యాదృచ్ఛికంగా పక్కకి చూసిన అతనికి తనని కలలో కూడా వెంటాడే ముఖం కనిపిస్తుంది. తను చూస్తుంది కలో నిజమో అర్థం కాలేదు. గ్రీన్ లైట్ వెలగటంతో అన్ని వాహనాలు అక్కడి నుంచి కదిలిపోయాయి. అతను సరిగా చూసేసరికి ఆ వ్యక్తి మాయమైపోయింది అక్కడి నుండి. తను చూసింది తననా కాదా? తనకసలు తననా కాదో కూడా అర్థం కావటం లేదు. మనసంతా అశాంతితో రగిలిపోతుంది. ఒక సైడ్కి కారు ఆపేసి పిడికిలతో గట్టిగా స్టీరింగ్ వీల్ని కొడతాడు. అతని వేళ్లు రక్తం కారుతూ ఉంటాయి. జేబులో నుండి కర్చీఫ్ తీసుకుని చేతికి చుట్టుకుంటాడు. అతనికి కొంచెం కూడా నొప్పి కలగటం లేదు. కారులో అలా తిరుగుతూ అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి వెళ్తాడు. అతని ఇంటికి వెళ్లేసరికి అందరూ పడుకొని ఉన్నారు. ఇల్లంతా చీకటిగా ఉంది. అతని మనసులాగే. డోర్ బెల్ సౌండ్కి లైట్స్ ఆన్ చేసి డోర్ తీస్తాడు సర్వెంట్. శశాంక్ లోపలికి వచ్చాడు. సార్, భోజనం వడ్డించమంటారా అని ఆ వంట మనిషి అడిగాడు. వద్దు, నువ్వు వెళ్ళి పడుకో అని పైన ఉన్న తన గదికి వెళ్ళిపోతాడు శశాంక్. రూమ్ డోర్ తెరిచిన అతనికి శశికిరణ్ని చూసి ఆశ్చర్యపోతాడు శశాంక్. చేతికి దెబ్బ తగిలినా కనిపించకుండా పాంటు జేబులో చేతిని పెట్టుకుంటాడు. లోపలికి వెళ్ళి, ఏంటన్నయ్యా ఇక్కడ ఉన్నావు, నిద్రపోలేదా అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళావు అని శశికిరణ్ అడిగాడు శశాంక్ని. ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను అని చెప్పాడు. తమ్ముడు అబద్ధం చెప్తున్నాడు అని అతనికి తెలుసు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి శశాంక్ని ఎవరినీ కలవలేదు. శశాంక్ కాలేజీ ముగిశాక పై చదువులకి ఫారెన్ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహంగా ఉన్నాడు చాలా. కానీ 6 నెలల క్రితం వచ్చేటప్పటికి అతనిలో ఆ ఉత్సాహం లేదు. ఎప్పుడు అందరితో కలివిడిగా ఉండేవాడు. ఇప్పుడు తన లోకంలో తను ఉంటున్నాడు. ఏమీ చెప్పడు, ఎవరితో కలవడు. వచ్చాక ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్ చేయటానికి కూడా ట్రై చేయలేదు. పగలంతా ఆఫీస్లో వర్క్ చేయటం, అర్ధరాత్రి అయ్యేసరికి బయట తిరగటం. సరిగా తినను కూడా తినటం లేదు. సరిగా నిద్రపోడు. ఏమైనా లవ్ అఫైర్నా అంటే ఫారిన్లో ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే అదేమీ లేదు అని తెలిసింది. ఒకరిద్దరితో క్లోజ్ అయినా కొంతకాలంలోనే వాళ్ళని దూరం పెట్టినట్టు అది కూడా తెలిసిపోయింది. తమ్ముడికి ఏమైందో తెలియలేదు శశికిరణ్కి. నేను అడుగుదామన్నా ఏమీ చెప్పడు. ఇదివరకు తనకి ఏం కావాలి అన్నా అన్నయ్య అని తననే అడిగేవాడు. తనకంటే 4 సంవత్సరాలు చిన్నవాడు అని ఇంట్లో అందరికీ గారాభం అతనంటే. ఇప్పుడు ఇంట్లో కూడా పరాయి వాడిలాగే ఉంటున్నాడు. శశాంక్ చేతిని పట్టుకుని, ఏమైందో చెప్పు, నువ్వు చెప్పకపోతే నీ బాధ నాకెలా తెలుస్తుంది చెప్పు అని మృదువుగా అడుగుతాడు శశికిరణ్. ఏమీ అవ్వలేదన్నయ్యా, అయినా నాకేం బాధ ఉంటుంది చెప్పు, నేను హ్యాపీగా ఉన్నాను అన్నాడు. ఏం అడిగినా ఇంక చెప్పడు అని అర్థమైపోయింది అతనికి. సరే, తొందరగా పడుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శశాంక్ డోర్ వేసుకుని డ్రెస్ మార్చుకుంటాడు. బెడ్పై పడుకుని కళ్ళు మూసుకుంటే అతనికి ఒకే రూపం కనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోయిన రూపం. అతని కనుచివర్ల నుండి 2 కన్నీటి బొట్లు జారి తలగడలో ఇంకిపోయాయి. చాలామంది అనుకుంటారు మగవాళ్ళకి ఏడుపు రాదు అని. అది నిజం కాదు. కేవలం తమ వీక్ పాయింట్ ఎవరికి తెలియకుండా చూసుకుంటారు అంతే. అది వాళ్ళు ఒంటరిగా ఉన్న క్షణం బయటికి వచ్చేస్తుంది. శిశిర ఇంటికి వెళ్ళిపోతుంది. కూతురితో హోంవర్క్ చేపించి చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. కూతురు నిద్రపోయాక హాల్లో కూర్చొని డిజైన్స్ గీస్తూ ఉంటుంది. శిశిర దగ్గర కూర్చొని చాలా లేట్ అయింది, పగలంతా వర్క్ చేసావు కదా, ఇంటికి కూడా వర్క్ ఇస్తే ఎలా అని అడుగుతారు శాంతమ్మ గారు. ఈరోజు మధ్యాహ్నం నుండి నేను వేరే వాళ్ళ వర్క్ కోసం బయటికి వెళ్ళాను. నా వర్క్ ఉండిపోయిందా ఆంటీ, ఇప్పుడు పూర్తి చేద్దామని తెచ్చుకున్నాను అని చెప్పింది. ఇంకొంచెం ఉంది వర్క్, మీరు వెళ్ళి పడుకోండి, నేను వర్క్ అయ్యాక పడుకుంటాను అని శిశిర ఆంటీతో చెప్పింది. లేదు, నేను కూడా నీకు తోడుగా కూర్చుంటాను అని ఆవిడ శిశిర పక్కనే కూర్చొని ఉన్నారు. కాసేపటికి కునికిపాట్లు పడుతున్న శాంతమ్మ గారిని చూసి, తన వర్క్ రేపు చేసుకుందాంలే, ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నీ సర్దేసి శాంతమ్మ గారిని లేపుతుంది. వర్క్ అయిపోయింది అని ఆవిడని పంపి
లైట్స్ అన్ని ఆపేసి తన గదికి వెళ్ళిపోతుంది శిశిర. కూతురికి దుప్పటి సరిగా కప్పి పక్కన పడుకొని క్షణంలో నిద్రపోయింది శిశిర. శిశిర జీవితం సాఫీగా సాగిపోతుంది. తర్వాత రోజు లల్లి వస్తుంది ఆమె దగ్గరికి. చాన్నాళ్ల తర్వాత కనిపించిన ఆమెను చూసి ఆనందంతో హత్తుకుంటుంది శిశిర. తనకి యాక్సిడెంట్ అయినట్లు, ఫోన్ పోయింది అని చెప్తుంది ఆవిడ. తను మళ్ళీ ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టు చెప్పింది. ఆమెకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి టైం అయిపోవటంతో లోపలికి వెళ్ళిపోతుంది శిశిర. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ఇక మరలా శిశిర జీవితంలోకి, శిశిర ఉండే ఊర్లోకి శశాంక్ వచ్చాడు కదా, మరి శిశిరని ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు మీట్ అవుతాడు అనేది మీకు క్యూరియాసిటీగా ఉంది కదా. సో నేను కూడా త్వరగా ఈ స్టోరీని ముగించేయాలని ఇప్పుడు మరలా వెంటనే మీకు ఈ ఎపిసోడ్ని ఇచ్చేస్తున్నాను. మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ స్టోరీని ఫాస్ట్గా చెప్పేస్తాను, మీరు కూడా అలాగే త్వరగా వినేసి కొంచెం కామెంట్స్ చేయండి అబ్బా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ప్రతిలిపిలో మా యాప్ని కూడా ఫాలో అవ్వండి. ప్రతిలిపి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అనుశ్రీ మెండు మరియు భవానీ భవి అని ఇద్దరివి ఉంటాయి. ఇప్పుడు చెప్పేది నేను అనుశ్రీ, ఈ స్టోరీ రాసింది భవానీ భవి. మా ఇద్దరిని కూడా ఫాలో అయిపోతారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఉంటాను. బాయ్.